ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు వివాదానికి దారితీసింది. హర్షిత్ రాణా ఫుల్ టాస్ బాల్ను కోహ్లీ హైట్ నో బాల్గా భావించి డిఫెన్స్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగానే హర్షిత్ రాణా రిటర్న్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ తనను అవుట్గా ప్రకటించడంతో కంగుతున్న కోహ్లీ రివ్యూ కోరారు. రీప్లేలో బాల్ నడుము కంటే ఎత్తులో వచ్చినట్టు కనిపించిన కోహ్లీ క్రీజ్ వెలుపల ఉన్నాడంటూ థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కోహ్లీ ఆన్ ఫీల్డ్ అంపైర్ దగ్గరకు వెళ్లి వాదనకు దిగాడు. నో బాల్ అయిన తనను ఎందుకు అవుట్ గా ప్రకటించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన కోపాన్ని వెళ్లగక్కుతూ తల అడ్డంగా ఊపుతూ డకౌట్ గా చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా అయ్యాయి. కాగా అంపైర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా విరాట్ కోహ్లీపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు దిగింది. కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.8లో భాగమైన లెవెల్ 1 నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ఎదుట కోహ్లీ అంగీకరించాడని, అయితే అతడు తప్పునకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 50% మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కలిపి 379 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.